గురు కృప మాతృ తల్లి ఈశ్వరి నన్ను నిన్న మనం 76 ఉన్నాము. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్య నందితలో విశుక్ర గురించి చెప్పుకున్నాం. ప్రాణ అనే దాని గురించి చెప్పుకున్నాం. హర అంటే ఏంటో చెప్పుకున్నాం. హరణ, వారాహి, వీర్య, నందిత అంతవరకు వచ్చాం. ఇప్పుడు 10వ నామం అమ్మవారు హి రావా. హి అంటే ఓం హ్రీం అనేది. హ్రీం హకారము అంటే ఆకాశం కదా, ఆకాశనాదం. హి రావా అంటారు నన్న. ఆకాశంలో వచ్చే శబ్దం రింగ్ అని. ఏమ్మా హి రావా అంటే ఏంటో తెలుసుకుందాం. హిం హిం ఏమ్మా HIIM హిం హిం అనే శబ్దము. హి రావా, రావా అంటే శబ్దము. ఏమ్మా ఈ అమ్మవారు హింకార రావము అంటారు. హింకార రావం అమ్మవారు. అందుకే ఆమె హ్రీంకారాసన గర్భితానలసికాం అయినది అని. అంటే ఆకాశాలే తన సింహాసనంగా చేసుకున్న తల్లి అని. ఎందుకంటే ఆ తల్లి నాదస్వరూపిణి కాబట్టి, నాదము మొత్తం సర్వం వ్యాప్తి చెంది ఉంటుంది కాబట్టి, సో ఆమె హ్రీం ఆ యొక్క ఆకాశాలని తన సింహాసనంగా చేసుకుంది కాబట్టి ఈమె హిం రావా. ఈ హిం రావా ఎక్కడి నుంచి వస్తుంది? పైన అవ్యక్త ఆకాశము, దానిపైన అమ్మవారి త్రికోణము, దాని మధ్యలో అమ్మవారి బిందువు ఉంది కదా, బిందువు పైన కదా పరాశూన్యము. ఆ తల్లి సృష్టి క్రమంలో కిందకు వస్తున్నప్పుడు ఆమె ఏమవుతుంది? హిం రావా అవుతోంది. అదనమాట. అంటే ఈంకారం తర్వాత వచ్చిన బిందువులో శ్రీంకారం అయిన తర్వాత కామేశ్వర రూప పరమాత్మ అయిన తర్వాత వారిద్దరి యొక్క కలయిక వలన ఈ తల్లి హ్రీం గా వస్తుంది. ఆ హ్రీం కాస్త ఓం గా సృష్టి చేస్తుంది అని. సో ఆకాశాలంతా తానే నిండి ఉన్నది. అందుకే ఆమె హ్రీంకారాసన గర్భితానలసికాం. అదే హి రావా అని కూడా, అలానే హిం రావా అని కూడా అనవచ్చు. హకారము నువ్వు ఎన్ని రకాలుగా పలకచ్చమ్మా, అది అమ్మవారు. అదే హకారమే అమ్మవారు అవుతుంది. అది హ అనొచ్చు, హి అనొచ్చు, హ్రీం అనొచ్చు. హకార, రకార, ఇకారాలు అంతర్లీనంగా కలిసి నువ్వు చెప్పచ్చు. లేదా ఒట్టి హకారం చెప్తాను స్వామి అంటే హం అన్నా కూడా అమ్మవారు హ్రీంని సంబోధించినట్టే. నువ్వు అమ్మవారి ఈ హకారం మొత్తం ఈ సంపుటి అంతా కూడా అమ్మవారి యొక్క రూపమే, ఆకాశ రూపము అని అర్థం చేసుకోవాలి. ఓంకారం దాటితే అంటే నామరూప జగత్తులు అంటే ఏంటంటే నీ శరీర స్థూల సూక్ష్మతర, మూడో కన్ను సూక్ష్మతరము ఓంకారం కదా, అది దాటితే వచ్చేదే హిం. ఏమా అర్థమైందా? ఓం భూ, ఓం భువ, ఓం శువ అంటే ఏంటంటే ఇంగ్లీష్ లో చెప్పాలి అంటే మ్యాటరు, ఫోర్సెస్, శక్తిమయ కేంద్రము. అలానే ఈ మ్యాటర్ అంటే ఏంటంటే స్థూల జగత్తులు. ఇది దాటిన తర్వాత వచ్చేది శక్తిమయ కేంద్రము. దాని దాటిన తర్వాత వచ్చేది కాన్షియస్ లో త్రిపుటి భంగం కావటము. అంటే మూడవ కన్ను దగ్గర నువ్వు ధ్యానములు, యోగములు అక్కడి చేరుకున్నప్పుడు ఈ మూడు త్రిపుటిని దాటటము అంటే ఏంటంటే ఈ యొక్క సీయింగ్ అంటే మహాత్రిపుర సుందరి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందావు. అంటే ఆ అమ్మవారు మహాత్రిపుర సుందరి నీ ఆజ్ఞా చక్రంలో మూడవ కన్ను దగ్గర గురు రూపంలో నిన్ను ఈ యొక్క అంటే నది యొక్క ఆవలి తీరానికి వచ్చావు. కిందంతా భవసాగరం అయిపోయింది. ఇప్పుడు ఆకాశ సాగరంలోకి నిన్ను ప్రవేశపెడుతుంది ఈ మహాత్రిపుర సుందరి. అది ఏ ఓంకారంలో ఉన్నది. ఆ తల్లి ఆశీస్సులు గురు రూపంలో, అదే గాయత్రి అంటేనే గురు గోవింద రూపిణి. ఈ తల్లి నిన్ను ఆశీర్వదించి నిన్ను ఎక్కడికి పంపిస్తోంది? హిం రావాలోకి పంపిస్తోంది. చిద్గగన చంద్రికలోకి వెళ్ళు. సహస్రార కమలంలో
కలువు, అక్కడ ఏకత్వాన్ని పొందు. అదే రాజరాజేశ్వరి స్థితి అని నిన్ను త్రిపుటి దాటించటం. ఆ త్రిపుటి దాటిన తర్వాత నీవు జీవన్ముక్త, ఇదే నీ ఆఖరి జన్మ, మళ్ళీ నువ్వు భూమి మీద పుట్టవు అని. అర్థమైందా? అది చెప్తున్నాడు. ఈ రావా అంటే అది. ఇవన్నీ మనకి ఎలా వస్తాయి స్వామి? ఎలా ప్రాప్తిస్తాయి? దీన్ని ఎలా మనం అనుభూతిలోకి తీసుకోవాలి అన్నప్పుడు దానికి మార్గములు, హ్మ్. యోగా మార్గములు, ధ్యాన మార్గములు, జీవన శైలి, జీవన విధానము, ఇవన్నీ మనం మార్చుకున్నాం. అంటే యాటిట్యూడ్ మార్చుకుంటే. అంటే ఏంటంటే మెటీరియలిస్టిక్ కాస్త స్పిరిచువలిస్టిక్ అయితే నీకు ఇక్కడ కోరికలు, స్పిరిచువలిస్టిక్‌లో నీకు కోరికలు పుడతాయి. మెటీరియలిస్టిక్‌లో ఉండే స్పిరిచువలిస్టిక్ కోరికలన్నీ తీరాలి స్వామి అంటే తీరవు. అంతే కదా! నువ్వు అది అయితేనే నీ కోరిక తీరుతుంది. నువ్వు ఆ మెటీరియలిస్టిక్‌ని వదులుకొని స్పిరిచువలిస్టిక్‌లో వచ్చావనుకో, అప్పుడు నీకు ఈ స్పిరిచువలిస్టిక్ ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవన్నీ కూడా అప్రయత్నంగా నిన్ను చుట్టుముడతాయి. అంటే ఏంటంటే నువ్వు లీనమైతే నీ అంతట నీకే ఆ యొక్క ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే శ్రద్ధ వస్తుంది. ఏముంది స్వామి మెటీరియలిస్టిక్ లైఫ్‌లో, స్పిరిచువల్‌లోనే నాకు శాంతి లభిస్తోంది. ఇది నీకు శాశ్వతమైన శాంతి. మెటీరియలిస్టిక్‌లో ఏంటంటే అది అశాశ్వతమైన శాంతి. ఎందుకంటే ఒక వస్తువు కొన్నాము అంటే దీనికి మళ్ళీ ఇంకొక వస్తువు ప్రతిరూపంగా రేపనే దాంట్లో భవిష్యత్తులో వస్తే మళ్ళీ నీకు నీ యొక్క శాశ్వతం ఈ ఏమైపోయింది? అశాశ్వతం అయిపోయింది. ఇది పాత పడిపోయింది. మళ్ళీ కొత్తవి కావాలి. మెటీరియలిస్టిక్‌లో ఏంటంటే చంచలం ఎక్కువ ఉంటుంది. అచంచలము, అచల, అదే అరుణాచల. ఏమ్మా? అరుణాచల, కరుణాచల. అందుకే నీవు ఆది భౌతికం నుంచి ఆధ్యాత్మికంలో రావాలి అన్నప్పుడు నీకు ఇవన్నీ కూడా సానుభూతులకు వస్తాయి. లేదు అంటే నువ్వు మెటీరియలిస్టిక్‌లో అంటే ఏంటంటే ఆది భౌతికంలో నువ్వు ఉండి తెలుసుకుంటే అది కేవలం నీ దగ్గర జ్ఞానంగా పడి ఉంటుంది అంతే. ఎక్కడికి వెళ్ళినా నీకు ఈ జ్ఞానం వలన నువ్వు ప్రశ్నలకి జవాబులు చెప్పగలుగుతావు గానీ, స్వానుభూతి ఉందా అమ్మా నీకు అంటే, స్వానుభూతి నాకు లేదు స్వామి. జ్ఞానం మటుకు ఉంది. సో, జ్ఞానిగా మిగిలిపోతావు అని. ఈ రావా అంటే సో, ఈ మార్గాలు ధ్యాన మార్గం, యోగా మార్గం, భక్తి మార్గం, గురు మార్గము, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఆయన నమ్ముకుంటే నిన్ను ఆవలి వైపు చేరుస్తాడమ్మా. ఏమ్మా? అది. అదే పాత్ ఆఫ్ లైట్. అదే జ్యోతి మార్గము అంటారు. ఏమ్మా? ఇప్పుడు మన కళ్ళు జ్యోతులేగా, 2 జ్యోతులే గదా! అది చూపించిన మార్గంలో మనం శరీరం అంతా తీసుకెళ్తున్నాం కదమ్మా! మన వ్యవహారాలు చేస్తున్నాం గదా! ఎవరు నిన్ను నడుపుతున్నారు? ఏ చూపు నీకు దారి చూపిస్తోంది? నీ గమ్యాన్ని చేరుస్తుంది అంటే, నీ కనుపాపల్లో ఉన్న ఏమ్మా? ఆ దృష్టి ఏదైతే ఉందో, హ్మ్. అదే తారక అంటారు. అదే తమసోమ జ్యోతిర్గమయ. ఈ 2 పైకి వెళ్ళాయి అంటే, అది శివ దృష్టి అవుతుంది అని. అర్థమైందా? లౌకికంలో ఈ 2 కళ్ళు నీ జీవితాన్ని నడుపుతాయి. అంతే కదా! కళ్ళు ఏం చూపిస్తే ఆ బాటలో నువ్వు నడుస్తావు. అంతేగాని చేతులు, కాళ్ళు మిగతా భాగములు చూపించిన మార్గంలో నువ్వు వెళ్ళవు. నేను కళ్ళనే నమ్ముతాను. చూసిందే నమ్ముతాను అని చెప్పి ఆ మార్గంలో వెళ్తావు. అర్థమైందా? మరి యోగ మార్గంలో, ధ్యాన మార్గంలో ఏమ్మా? నీ అంతర్దృష్టి అని ఉంటుంది. అది నమ్మితేనే నీవు ఆ తల్లి పాదాల దగ్గర నువ్వు చేరుకోగలుస్తావు. అదే అంతర్దృష్టి అంటారు. అదే హీ రావా. నిన్ను హీ, హ్రీం, హిం, హిం, హింలోకి చేరుస్తుంది. ఓం నుంచి హింలో తీసుకువెళ్ళిపోతుంది. అంతర్దృష్టి. ఏమ్మా? బహిర్దృష్టి కేవలం శరీరాన్ని గమ్యాలను చేర్చేదే బహిర్దృష్టి. అంతర్దృష్టి నీ ఆత్మని బిందువులో కలపటమే దాని గమ్యం. ఇంకెక్కడా నిన్ను ఆపదు. ఆ అంతర్దృష్టి నువ్వు తెచ్చుకోవాలి. తెచ్చుకోవాలి అంటే ఏమిటి ఆ మార్గాలు, పరికరాలు అంటే ధ్యానము, యోగం. ఏమ్మా? సో, ఇక్కడికి హీ రావా అంటే అయిపోయింది నాన్న. 11వ నామంలో
అమ్మవారిని హీ హిమ్ ఉట్టి హిమ్ గా ఎలా చెప్తారు చూడండి నాన్న. హీ అన్నా, హిమ్ అన్నా, హ్రీం అన్నా ఇవన్నీ కూడా ఆకాశమునకే గుర్తు. సో ఆకాశం అంతా కూడా అమ్మవారు ఆసనము. సో ఆమె హ్రీంకారాసనము కాబట్టి నువ్వు హకారాల్లో ఉట్టి హ అన్నా కూడా ఆ హ్రీం చెప్పినట్టే, హిం అన్నా హ్రీం చెప్పినట్టే, ఇలా అన్నమాట. అదే చిద్గగన ఏమ్మా. ఇప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా వినంటమ్మా. ఇది పిండితార్థం చెప్తున్నాడు. ఈ నామం యొక్క పిండితార్థం ఏంటంటే విశుక్ర ప్రాణహరణ వారైకి వేడియ నందిత అంటే విశుక్ర ప్రాణం అనగా జీవిలోని ఏమా విశుక్ర ప్రాణహర ప్రాణ విశుక్ర ప్రాణము అంటే ఏంటంటే నాన్న నీ విశుద్ధి చక్రం ఉందే, నీ విశుద్ధి చక్రము ఇది మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి జాగృతం చేసి నువ్వు ఈ విశుద్ధి చక్రం దగ్గర తీసుకొచ్చినప్పుడు అమ్మ కింద నుంచి సంహార క్రమంలో అదే ఆ ఆత్మ ఈ సుషుప్న శుద్ధి అవుతుంది. అంటే శుద్ధి చెయ్యబడిన నువ్వు గనక యోగంలో ఈ స్థితికి చేరుకున్నావు అంటే శ్రావ్యత అనేది వస్తుంది. అంటే ఏంటంటే సంగీతం కానీ, సాహిత్యం కానీ, ప్రబంధాలు కానీ ఇవన్నీ కూడా అయాచితంగా అప్రయత్నంగా వాడు మాట్లాడే మాటలన్నీ కూడా అంత శ్రావ్యంగా ఉంటాయి. ఉదాహరణకి గాయకులు, గాయనీమణులు వీళ్ళందరూ కూడా ఆ శ్రావ్యత ఎక్కడ తెచ్చుకున్నారు అంటే ఆ విశుద్ధి చక్రాన్ని చక్కగా వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఆ విశుద్ధి చక్రంలో ఉన్న అమ్మవారిని వాళ్ళు కొలిచారు, సాధన చేశారు. అందుకే కొందరికి చూడండి 70-80 ఏళ్ళు ఉన్నా కూడా ఆ శ్రావ్యత ఎక్కడికి పోదు, సాధన ఎక్కడికి పోదు. అవునా? అది ఇప్పుడు విశుక్ర ప్రాణం అనగా జీవిలోని అహంకారము, జీవ వృత్తులను, కోరికలని ప్రేరేపించేవి. ఈ విశుక్ర ప్రాణం అనగా జీవిలోని ఈ విశుద్ధి చక్రం ఉంది. దీని కింద ఉన్నవన్నీ కూడా ఏమిటి? ఇవన్నీ కూడా కామము, లేకపోతే జీవ ప్రవృత్తులు అంటే కోరికలు, ఇవన్నీ కూడా ప్రేరేపించేవి. అది ఏ విశుక్ర ప్రాణము అంటారు. కిందకి మనం గనక దృష్టి పెట్టాము అంటే అహంకారాలను ఇవే పెరుగుతాయి, కోరికలే పెరుగుతాయి. కింద చక్రాల్లో ఉన్నవన్నీ మాయాపూరితం కాబట్టి మాయ వైపునే నేను నడుపుతాయి నాయన అని. సో ఎంతవరకు మామూలు శ్వాస పంచ ప్రాణాలుగా సంచరిస్తుందో, ఇప్పుడు నువ్వు శ్వాస తీసుకుంటావు కదా, తీసుకున్నప్పుడు ఏమిటి కింద చక్రాల్లో శ్వాస బాగా తిప్పుతున్నావు అనుకో, అంటే మెటీరియలిస్టిక్ గా అంటే ఏంటంటే సహజంగా మరి శరీరానికి కలిగే అవసరాల వైపే ఈ ప్రాణం పోతుంది కాబట్టి అవి పొందాలనే కోరికలే పుడుతూ ఉంటాయి. అవునా? పైనుంచి వస్తాయి సృష్టి క్రమంలో. సో పంచ ప్రాణాలుగా సంచరిస్తుందో అంతవరకు దేహ ధర్మాన్ని అంటే ఈ శరీర ధర్మాన్ని ఈ పంచభూత సప్తధాతు లక్షణ సారాంశమైన శుక్ర శోణితాలని మాత్రమే పెంచుతూ ఉంటుంది. ఈ శుక్ర శోణితాలు అంటే ఇవి పెరుగుతూ ఉంటాయి అని. ఈ శ్వాసని కింద బాగా తిప్పామనుకోనన్నా అంటే శ్వాస ఎక్కువ పీల్చేసేసి దానికి రెగ్యులేషన్ ఇవ్వకుండా, రెగ్యులేషన్ అంటే తెలుసు కదా, ఇప్పుడు ఫ్యాన్ ఉంది వేసాము అంటే హై స్పీడ్ లో పెట్టేస్తే ఎలా? అవునా? మనకు ఎంత కావాలో అంత 1 2 3 4 ఇట్లా పెంచుకుంటూ పోతే హై స్పీడ్. అట్లా ఈ ప్రాణాన్ని నువ్వు అంటే క్రియాయోగం చేయమని దీన్ని రెగ్యులేట్ చేయటం, అవి కింద బాగా సంచారం చేయించావు అనుకో శుక్ర శోణితాలనే పెంచుతుంది అది. అంటే శుక్ర శోణితములు అంటే ఏంటి? మూలాధారంలో ఉన్న కోరికలు, కామక్రోధ ఇవి ఉన్నాయి కదా, కామక్రోధ మద మాశ్చర్యాలు ఇవన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. అవి తినాలి, ఇవి తినాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇటువంటివి. దీన్ని గనక నువ్వు ఈ ప్రాణాలను అన్నిటిని కూడా, అందుకే మనం కుంభకం ఎందుకు చేస్తాము అంటే దీన్ని మనం రెగ్యులేట్ చేస్తున్నాం, అంటే పైకి పంపిస్తున్నాం, ఏకత్వంలోకి పంపిస్తున్నాం. కిందకు వచ్చిందంటే అనేకత్వంలో వెళుతుంది, పైకి పంపిస్తే ఏకత్వంలోకి వెళుతుంది. దానికి సెంటర్ ఏంటంటే విశుద్ధి చక్రము అని.
మరి నువ్వు విశుద్ధి చక్రం కింద మిగిలిపోతావో ఎప్పుడు జీవితంలో జీవిగా, లేదా ఆ విశుద్ధి చక్రం దాటి ఆజ్ఞా చక్రంలో నువ్వు ఏకత్వంలోకి వెళతావు. అది అదే డెస్టినీ. అది నిన్ను నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. దట్ ఈస్ యూ కాల్ యాస్ డెస్టినీ, ఫేట్. అది అంతవరకు నువ్వు క్రియ చేయాలి నాయనా అని చెప్తున్నారు. క్రియాయోగం చెయ్యాలి అని. విసుక్రం వరకు చెయ్యండి. తర్వాత గురువులు అవస్థ పడతారు. మనం ఇంకా అవస్థ పడేది లేదు. ఒక్కసారి అక్కడికి వెళ్ళావు అంటే ఏమ్మా, నీకు రోజు కూడా చాలా తేలికైపోతుంది. అది ధ్యానం, యోగం. అంతేగా, మనం ఏ విషయమైనా ఒక్కసారి 2 సార్లు మననం చేసామంటే మెమరీలో ఫీడ్ అయిపోతుంది. అలానే నువ్వు ఒక సంవత్సరం నువ్వు ఆ జాగృత కుండలిని గనక నువ్వు చేసావు అంటే, దాని మెథడ్ తెలిసిపోయింది క్రియాయోగంలో అంటే, నీకు 5 నిమిషాల్లోనే అది జాగృతం అవుతుంది. ఫ్యాక్ట్స్. ఇంత కష్టపడటం అవసరం లేదు రోజుల తరబడి. సో అందుకని యోగులు 5 నిమిషాల్లో వాళ్ళు కనెక్ట్ అయిపోతారు పై చక్రాలకి. వెళ్ళిపోతారు. శరీరము దాటిపోయి వెళ్ళిపోతుంటారు. మళ్ళాంటి ఇప్పుడిప్పుడే మొదలుపెట్టిన వాళ్ళు ఆ మూలాధారం దగ్గరే ఆ నాదోపాసన చేసుకుంటూనే ఉంటారు. వం లం లం అనుకుంటూ. ఇది ఎప్పుడు 7 జన్మలు అన్నారు. అంటే ఏంటంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, దహర, విశుద్ధ, ఆజ్ఞ ఇవన్నీ కూడా 7 జన్మలకి సంబంధించినవమ్మా. అది ఏ జన్మకి క్రియాయోగం సిద్ధి పొందాలి, క్రియాయోగం నుంచి నిష్క్రియంలోకి ఎప్పుడు వెళ్తావు అంటే 7 చక్రాలు నువ్వు దాటాలి అంటే 7 కొండలు దాటటం. మూలాధారం దాటావు అంటే నీకు రాబోయే జన్మలు మళ్ళీ ఇంకో జన్మలో నువ్వు స్వాధిష్టానంలో అగ్ని పుట్టిస్తావు. ఇవన్నీ జన్మలు పడతాయి అని. మరి అన్ని జన్మలు పట్టినప్పుడు మనకి అందుకే గురువులు అనేవాళ్ళు వచ్చి అవన్నీ తగ్గిస్తారు నాన్న. ఇప్పటికిప్పుడే నీకేంటంటే ఈ జన్మలోనే ఆ జీవన్ముక్తిని సద్గురువులు అంటున్నానమ్మా. గురువులు అంటే అందరు గురువులు కాదు. వచ్చే సద్గురువులు, గురు పరంపరలో ఉన్నవాళ్ళు, ప్రతినిధులు, వాళ్ళు తలుచుకుంటే నీకు ఈ జన్మలోనే ఆ క్రియం నుంచి నిష్క్రియంలోకి తీసుకెళ్లే మార్గం, ఆ తాళం చెవు, ఆ తలుపులు తెరుస్తారు. అప్పుడు నీకు చాలా సుగమము అవుతుంది వెళ్ళటానికి. లేదు అంటే అక్కడే ఉంటావు. వాళ్ళు తెరిస్తే నేను లోపలికి వెళ్తాను. ఇది చెప్తున్నాడు. పంచ ప్రాణములుగా సంచరిస్తుందో అంతవరకు దేహ ధర్మాన్ని అంటే పంచభూత సప్త ధాతు లక్షణ సారాంశమైన శుక్ర శోణితాలను మాత్రమే అది పెంచుతుంది. సో శుక్ర శోణితాలు పెంచినంత మాత్రాన కామక్రోధ అరిషడ్ వర్గాలు పెరుగుతాయి గాని అమ్మవారి మీద ధ్యానం పెరగదుగా. నీకు శక్తి ఎక్కువైంది అనేకత్వంలో అంటే ఈ పని చేస్తా ఆ పని చేస్తా అని తిరుగుతావు గాని అమ్మవారి పని ఎందుకు చేస్తావు? అంటే మాయలో ఉంటావని. అది అందుకే దీన్నేం చేస్తున్నాం మనము? క్రియతో ఈ ప్రాణాన్ని ఉదాన ప్రాణ ఉత్పత్తి చేసి అంటే ఏంటంటే జాగృతం చేసి దీన్ని సుషుష్మగా పైకి పంపిస్తున్నాం. ఈ ప్రాణాన్ని ఎక్కడి నుంచి వచ్చిందో మళ్ళీ జాగ్రత్తగా పైన అప్పచెప్పటం ఆజ్ఞా చక్రంలో. అది ఖర్చు చేసుకోకుండా, రూపాయి ఖర్చు లేకుండా అమ్మవారి జన్మ ఇచ్చిన ఏ పాప పుణ్యాలకి అతీతంగా నువ్వు క్రియాయోగము. అందుకే అన్నారు యోగము. ఈ పాప పుణ్యాల దృష్టి పక్కన పెడితేనే నీకు యోగం సంప్రాప్తిస్తుంది దానన్నా. ఏనన్నా అంతే కదా. ఎంతసేపు పాపం కోసం ఈ పని చేశాను, లేదా పుణ్యం కోసం ఆ పని చేశాను, అలా మనం అనుకుంటే ఇందులోనే ఉండిపోతాం. నీకు యోగం అనేది రాదు. యోగం ఎప్పుడు వస్తుంది? ఈ రెండిటికి అతీతంగా ఆలోచించడం. అమ్మా సో యోగం అంటే అది. నాకు పాపము వద్దు, పుణ్యము వద్దు. దీనికి అతీతంగా ఏముంది స్వామి అంటే యోగం అమ్మా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోతున్నావు. మళ్ళీ ఇంక ఇవన్నీ మధ్యలో ఎందుకు? అంతే కదమ్మా. మనకెందుకు ఈ సామాను? అన్నీ వదిలేస్తున్నాం. శరీరం కూడా ఒక సామానేగా. అదనమాట. సో దీనికి ఈ నామం వలన నీకు అటువంటి యోగం పడుతుంది అని ఈ నామం యొక్క విశిష్టత. సో
ఏమిటా నామము? యశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. పారాయణంలో నీకు ఈ నామము వలన నీకు నీ ప్రాణము శుద్ధి చేయబడుతుంది. అందుకే భగవంతుడి యొక్క నామాలు చెప్పటం వలన, పారాయణం చేయటం వలన శ్వాస కూడా క్లెన్స్ అవుతుంది అని. అమ్మా, కేవలం పశువులు అందరూ తీసుకునే శ్వాస కాకుండా అదేమవుతుంది, ఆ శ్వాస శుద్ధి చేయబడుతుంది అని. అందుకే పారాయణం చేయమని చెప్తారు. ఎక్కడ అంటే పాజిటివిటీ, సకారాత్మక అంటారు. సకారాత్మక, అలానే నకారాత్మక. సకారాత్మక అంటే 10 మంది చోట చేసేటప్పుడు ఇప్పుడు భజనలు, పల్లెటూర్లలో భజనలు చేస్తుంటారు కదా. సాయంత్రం అందరూ పొలాల పనులన్నీ అయిపోయిన తర్వాత అందరూ ఒక గుడి దగ్గర, ఊరవతల ఒక గుడి దగ్గర చేరి భజనలు చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారు? ఇగో ఇదే, ఈ శ్వాసని శుద్ధి చేసుకుంటున్నారు. భజన వల్ల వీళ్ళకి శ్వాస శుద్ధి అవుతూ ఉంటుంది. ఆ రకంగా వారు పారాయణం, భజన వల్ల ఆ చుట్టుప్రక్కల ఉన్న నకారాత్మక శక్తులు, గాలిలో ప్రేతాలు గాని, భూతాలు గాని ఇవన్నీ పారిపోతాయి అని. సో ఇదేనన్నా, అర్థమైందా మీకు? సో ఇక్కడ ఏమవుతోంది, పల్లెటూర్లలో ఆ రకంగా ఊర్లో ఏంటి సకారాత్మక శక్తులే ఈ ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ అంటారు. ఈ పాజిటివ్ వైబ్రేషన్స్ వలన ఆ గ్రామములో ఎప్పుడూ కూడా సుభిక్షంగా పంటలు గాని, ఏదైనా గాని ఏ దుష్ట శక్తుల బారిన పడకుండా ఈ భజనలు అనేవి పెట్టారు. అంటే ఏంటంటే అక్కడ శక్తి పెరిగి ఉంటుంది. ఏమ్మా, అలానే నువ్వు కూడా ఇంట్లో పారాయణం చేయటం వలన ఏమవుతుంది, నీకే కాదు నీ ఇంటి వాళ్ళకు కూడా, వాళ్ళు కూడా ఏదైనా మానసిక సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అని. అందుకే ఇంట్లో మంచి వాతావరణం రావాలి అంటే పూజ, పునస్కారం అనేది పెట్టారు. ఓకే. సో ఎప్పుడైతే నువ్వు ఈ పుస్తకం ఏదో ఒక శ్లోకం, అవునా, పాపం ఇప్పుడు మనకి స్తోత్రాలకు సంబంధించిన పుస్తకాలు ఎన్నో ఉన్నాయి, అవునా. ఉదాహరణకి అమ్మవారి పాటలు అన్ని కూడా కలెక్షన్ చేసి చక్కగా ఒక పుస్తకంలో ఆ పుణ్యాత్ములు ఎవరో మహానుభావులు మన పరంపరలో కూడా వచ్చి ఉన్నాయి. సో ఇందులో ఒక్క స్తోత్రమైనా కూడా భక్తిగా చేస్తే మనం ఏంటంటే అమ్మవారు అప్రయత్నంగా, అయాచితంగా ఇచ్చేది నువ్వు స్తోత్ర పఠనం వలన. నీకు తెలియకుండా నీకు అది ఆల్రెడీ నీ పక్కన వచ్చి ఆ వరం వచ్చి కూర్చుంటుంది. దానికోసం ప్రత్యేకంగా నువ్వు ఏమీ అమ్మవారిని అడగటం అవసరం. నీ అవసరాలన్నీ పారాయణమే తీరుస్తుందని ఒక్క శ్లోకం, చాలా మంచి పుస్తకం అది, సుధా మంజరి, భక్తి సుధా మంజరి అని. ఆ పుస్తకంలో చాలా ఉత్తమోత్తమైన అవి మానసికంగా లేదా వైఖరిలో లేదా మానసికంగా లేదా భావనలో అన్న అట్లీస్ట్ చదువుకోండి. పడుకునే ముందు కానీ ఒక 3 పూట్ల అని పెట్టుకుని చదువుకోండి. ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచనలు బాగుంటాయి, ఊహలు బాగుంటాయి, జీవితం బాగుంటుంది. జీవితం బాగుంది అంటే సుఖం అనేది, శాంతి అనేది అయాచితంగా నీ ఇంట్లో వచ్చి కూర్చుంటుంది. లేదు అంటే అశాంతి, దుఃఖం వచ్చి ఇంట్లో రెడీగా ఉంటాయి బయట. ఎంత చెప్తున్నారు చూడండి అమ్మా, ఒక్క నామంలో ఒక్క